ఒకసారి రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో మా కొలీగ్ రాజేష్ ఉన్నారు. అక్కడి ప్రజలు ఏమంటూ ఉన్నారు? రాజమండ్రి ప్రజలు అంటే అటు ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా మెజారిటీ సీట్లన్నీ కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ కూటమి చేసింది. సో ఇంత భారీ స్థాయిలో జనసేన, బీజేపీ, టీడీపీని గెలిపించిన అక్కడి ఓటర్లు కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజేష్? థ్యాంక్ యూ అశోక్. ఉభయ గోదావరి జిల్లాలు అంటే మాత్రం రాష్ట్రానికి మాత్రం ఒక అన్నపూర్ణగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పండే ధాన్యం కావచ్చు, వరి పంటలు కావచ్చు, అన్ని పంటలు కూడా రాష్ట్రానికి ఒక ఫింగర్ బోల్ అంటారు, అంటే ఒక అన్నపూర్ణ అంటారు. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాలో గడిచిన 5 ఏళ్ళుగా కూడా చాలా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొంతమంది అంటే ప్రాంతం ఉంది, ప్రాంతం ఉన్నప్పటికీ కూడా కరువైపోవడం, దాంతోపాటు కనీసం శ్రామికులకు పనులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇబ్బంది పడుతున్నారు. గోదావరి గట్టునే ఉన్నా కూడా గొంతుడిగా పడుతుంది. ప్రస్తుతం కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో అడిగి నిజంగా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలుగా మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పుడు దాకా ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో కొద్దిగా ఆశలు చిగురించినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ఆశతో జనాలు ఓట్లేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటారో, మన కోరికలు తీరుతాయని ప్రజలందరూ చాలా గంపెడి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ప్రధాన సమస్య ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి ఆయన ఏదైతే తొలి సంతకం పెట్టాడో ఆ సంతకం పెట్టినంత మాత్రాన అది అవదు. ఎందుకంటే లోకల్గా ఉన్న ఇరిగేషన్లో ఉన్న కాలువలు కానీ అన్ని పూడిపోయి ఉన్నాయి. రైతులకి ఇప్పటికీ కూడా తొలకరి మొదలవుతున్నా సరే వాళ్ళు విత్తనాలు జల్లుకోవాలంటే నీరు అందని పరిస్థితుల్లో ఉంది. మేము గోదావరి పక్కనే ఉన్న ఊళ్ళల్లో కూడా ఇప్పటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ప్రధానది. ఆ లిఫ్ట్లో ఉన్న కరెంటు పనిచేయట్లేదు, అక్కడ పంపింగ్ స్కీమ్లు పనిచేయటం లేదు. ఇక్కడంటే ప్రధానంగా చెప్పండి, ఏ ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి మీకు నీళ్లు రావటం లేదు, ఆ ఏరియాలు ఏంటి చెప్పండి ప్రధానంగా? ఇది కోలమూరు గ్రామ పంచాయతీ రాజమండ్రిని చేర్చుంటుంది. ఈ గ్రామంలో ఇప్పటికీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ లో నీళ్లు వస్తేనే కానీ రైతులు పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. గోదావరి కన్నా ఎత్తు భాగంలో ఉండటం వలన ఇక్కడ ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ మీదే పంపింగ్ స్కీమ్ చేయవలసి ఉంటుంది. అక్కడ పంపింగ్ స్కీమ్ లో మోటార్స్ పనిచేయటం లేదని చెప్పి ఇప్పటికీ కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితులు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? కొత్తగా వచ్చిన మీ ప్రభుత్వం ఏం చేస్తే మీ సమస్య పరిష్కారం అవుద్ది అంటే సూటుగా స్పష్టంగా చెప్పండి. గతంలో మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఏం చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది? ప్రధానంగా రైతులకి కాలువలు కావాలి, మెరుగైన కాలువలు ఉంటేనే కానీ రైతుకి పొలాల్లోకి నీళ్లు వెళ్ళవు. రెండోది ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడ్డ రైతులు ఖచ్చితంగా అక్కడ కరెంటు మోటార్లు అందుబాటులో లేకపోతే వాళ్ళకి సరైన పంట పండించలేరు. ఇది ప్రధాన సమస్య. కాబట్టి అధికారులు దృష్టి పెట్టి ఈ కోలమూరు గ్రామ పంచాయతీలో ఉన్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది హిందూ భక్తులు టీటీడీకి వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలకి అంటే 100 రోజులకు ముందు 300 రూపాయలు స్పెషల్ స్లాట్ డైలీ ఓపెన్ అయ్యే సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడో వీళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు 24వ తారీఖునో 25వ తారీఖునో ఏదో ఒక గంటలో వీళ్ళు టికెట్లు ఓపెన్ చేసేయడం జరుగుతుంది. అలా సాధారణ భక్తుడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా కష్టం అయిపోయిన పరిస్థితి గడిచిన 5 ఏళ్లలో. ఇప్పుడైతే ఏం చేయాలి? గత 5 సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్ళాలంటే విరక్తి పుట్టేసే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగినాయి. ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా భక్తుల కోరికల్ని నెరవేర్చే విధంగా ఈ 300 రూపాయల టికెట్లని 100 రోజుల ముందు ప్రతిరోజు టికెట్లు ఓపెన్ అయ్యే విధంగా స్పెషల్ దర్శనాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది గతంలో జరిగిందే, దీన్ని ఇప్పుడు కొత్తగా పెట్టేది కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 నెలలకి 1 నెలకి కలిపి ఒకేసారి ఎప్పుడో చీకట్లో విడుదల చేసినట్టు 1 గంటలో విడుదల చేసేస్తున్నారు. 24, 23 తారీఖుల్లో ఒకే రోజున 2 లక్షల మంది భక్తులు వెబ్సైట్ల మీద పడడం వల్ల వెబ్సైట్లు పనిచేయట్లేదు. అనుకున్న సమయానికి టీటీడీకి తిరుపతికి వెళ్ళాలంటే భక్తులు కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి అంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఒకవేళ ఆపుచేయడం కుచ్చు కదా. ఒకవేళ అంటే మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఎందుకు మీకు సాధారణంగా ఉంటే అందరికి ఇస్తారు కదా దర్శనం, కాకపోతే మీరు ఎందుకు ఇలాగా ఒకసారి ఏమంటున్నారు? మీరు ఒకే రోజు విడుదల చేయడం వల్ల 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి ఆదాయం పెంచుకోవడం కోసం వీళ్ళు ఈ విధంగా చేశారని భక్తులందరూ కూడా మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసి శ్రీవాణి ట్రస్ట్ది 5,000 రూపాయలకి తగ్గించడం కూడా జరుగుతుంది ప్రభుత్వం. రెండోది ఏంటంటే ఈ 300 రూపాయల టికెట్ని రెగ్యులర్ చేయాలి. ప్రతిరోజు ఏదో 100 రోజుల తర్వాత టికెట్లు ఓపెన్ అయ్యే సిస్టమ్ తీసుకొస్తే ఖచ్చితంగా భక్తుడికి అందుబాటులో శ్రీవారిని దర్శనం చేసుకుంటే భాగ్యం కలుగుతుంది.
ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక మంది ఒక విషయం చెప్పాలి అంటే ఇక్కడ గోదావరి జిల్లా వాసులు మాత్రం దాంతోపాటు తిరుపతి దేవస్థానంలో ఉన్న టికెట్లన్నీ కూడా రద్దు చేయాలి అంటే 300 రూపాయల దర్శనాన్ని ఇవ్వాలి చెప్తారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్తాం. ఇంకేంటండి మనకి గోదావరి జిల్లాలో ఉన్నది ఇసుక కొరత ఒకటి ఉంది. ఏం చెప్తారు? థ్యాంక్ యూ రాజేష్.